అందరికీ నమస్తే అండి. చివరికి రాష్ట్రానికి ఏ పరిస్థితి తీసుకొచ్చారంటే ఈళ్ళు, గూగుల్ డేటా సెంటర్‌ని కోళ్ల ఫారంతో ఒకడు పోల్చుతాడు. అదేదో గోడంతో ఇంకొకడు పోల్చుతాడు. ఏంట్రా మీ కడుపు మంట అంటే, రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమ కూడా రాకూడదు. వాళ్ళ టార్గెట్ అదే. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్‌లో పాషా అని చెప్పేసని ఒక జర్నలిస్ట్ అంట, తెలంగాణ వాసి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాసి కాదు, తెలంగాణ వాసి. ఆయన చేత విశ్లేషణ చేయించారన్నమాట. ఒకసారి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా ఉందని చెప్పాలంటే అదో గోడౌన్. అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా ఉందని చెప్పాలంటే అదో గోడౌన్ లాంటిది. ఛే! అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసేసి బయటకు వెళ్ళి తాళం వేసి బయట ఒక గూడ్కాన్ని కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోతుంది. అవును. ఎందుకంటే లోపల ఏం పని జరగట్లేదు, ఆపరేషన్స్ ఉండవు. హ్మ్. ఒక గోడౌన్ కి ఒక కంపెనీకి డిఫరెన్స్ ఉంటుంది. కంపెనీ అంటే ఏంటి, లోపల ఆపరేషన్స్ జరుగుతాయి, లోపల పని జరుగుతుంటది, వర్కర్స్ వస్తుంటారో పోతుంటారు, ఉద్యోగులు వస్తుంటారో పోతుంటారు. అది కంపెనీ. గోడౌన్ అంటే తాళం వేసి పెట్టేది. ఈ డేటా సెంటర్ అన్నది గోడౌన్ లాంటిది, తాళం వేసి పెట్టేస్తారు అంతే. చెప్పించి కొట్టాలరా మిమ్మల్ని అసలు అర్థం కావట్లేదు. ఏం పోయే కాలం వచ్చింది మీకు? ఏమో గూగుల్ డేటా సెంటర్ని గోడంతో పోల్చుతున్నారంటే మీ పిచ్చితనానికి ఇంకా హద్దు అవధులు లేవు. ఇంకా మిమ్మల్ని ఎలా పోల్చాలో కూడా, ఏమని వర్ణించాలో కూడా మాకు అర్థం కావట్లా. ఊరి రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తుంటే రానివ్వండి. అడ్డగోలుగా వాదించి అది ఎందుకు పని చేయదని ఒకడంటాడు. ఒకడేమో జగనన్న ఫిష్ ఆంధ్రాన్ని తీసుకొచ్చాడు కదా, అయ్యే మీరేగా అంటాడు. ఈడొచ్చి మనమేమో గోడ లాంటిది అంటాడు. ఏదో ఒక పరిశ్రమ రానివ్వండిరా. ఏమో గూగుల్ లాంటి సంస్థ వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందంటే ఆ కంపెనీని చూసి ఇంకొక 10 మంది వస్తారంటే ఇంకో 10 కంపెనీలు వస్తాయి మన రాష్ట్రానికి. ఈ మాత్రం తిరిగితేటలు లేవు మనకి. ఎదవ ఏడుపులు అన్నీ కుక్కేడుపులు తప్పితే ఏం లేదు ఇక్కడ. మీరు ఎందుకు విశ్లేషణ చేస్తారు, ఎందుకు ఏడుస్తారు అంటే, మీరు చెప్పేది వాస్తవం అయ్యి ఉండొచ్చేమో కానీ నమ్ముదాం అలాగని చెప్పేసి. కాకపోతే ఎందుకు నమ్మట్లేదు తెలుసా? మీరు ఉత్తి గూగుల్ అనే కాదు, ఏ కంపెనీ వచ్చినా, ఏ పరిశ్రమ వచ్చినా దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అది టీసీఎస్ఆ, ఇంకొకట ఇప్పుడు గూగుల్ అనే ఏది కాదు, మొత్తం ఏ కంపెనీ అయినా సరే, ఏ పరిశ్రమ వచ్చినా మీరు ఆ పరిశ్రమ పైన విషం కక్కుతున్నారు. సో మీ మోటివ్ ఏంటంటే, మీ ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకూడదు, రాష్ట్రంలో ఉన్న యువతకి ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు కలగకూడదు, ఏదో రకంగా చెడదొబ్బియాలి. లేదంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందులో ఏదో అవినీతి చేశారనో, లేదంటే ఇంకో రకంగా డబ్బులు తీసుకున్నారనో ఏదో రకంగా విషయం కక్కేయాలి. లేదంటే అక్కడ ఆ స్థలం కోట్ల రూపాయలు విలువ చేసేది, దాన్ని అంత తక్కువకి ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఏదో రకంగా విషయం కక్కేయాలి. అంతేనారా? కాస్త మంచి పూట పుట్టిన తర్వాత కాస్త సంగీత జ్ఞానం అనేది ఉండాలిరా. మరి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఉండేట్రా ఇలాగా? మళ్ళా ఎవరైనా మాట్లాడతారా? మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో అపోజిషన్ పార్టీ నాయకులు కానీ, లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోనీ విమర్శించే మీడియా కానీ, లేదంటే ఎవడైనా మీలాంటి మేధావులు కానీ, విశ్లేషకులు కానీ ఉంటారు కదా, జర్నలిస్టుల పేరుతో కొంతమంది పొగిడికెళ్ళి, ఎవడైనా సరే వాళ్ళ రాష్ట్రానికి ఒక పరిశ్రమ వస్తుంటే ఆ పరిశ్రమ పైన విషయం కక్కుతారా? అక్కరు కదా. సంతోషపడతారు, ఏమో మా రాష్ట్రానికి ఒక పరిశ్రమ వస్తుందిరా బాబు అని చెప్పేసి. ఎక్కలేని పోయే కాలం అంతా మా దగ్గరే దాపరించింది, మీరే తాగలంటారు మాకు అలాగా. రాష్ట్రానికి పరిశ్రమ వస్తే ఒప్పుకోర్రా, ఏం పోయే కాలం అర్థం కదా. దానివల్ల ఉపయోగం లేదు, ఉపాధి అవకాశాలు దొరకవు, ఉద్యోగాలు ఉండవు. ఎందుకుండవు? డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వేల మందికి ఉపాధి దొరుకుద్ది. 100% దొరకదా? ఇప్పుడు కియా కార్ల పరిశ్రమ ఉంది, ఓన్లీ అందులో లోపల మాత్రమే పనిచేస్తున్నారా? బయట ఏమీ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగలేదా? చుట్టుపక్కల మొత్తం వాళ్ళు చూడు ఎలా ఎలా ఉందో, అక్కడికి వెళ్ళి ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో చూడెళ్ళి. అది ఏ రకంగా అయినా సరే, హోటల్సా, ఇంకోట వాటెవర్, ఏదైనా దుకాణాలు వస్తున్నాయి, ఇంకోటి వస్తుందా, లేదంటే చిన్న చిన్న పరిశ్రమలు వస్తున్నాయా చూడెళ్ళి. అబ్బాయి ఎన్ని వదిలేశారు దిక్కుమాల సావటేదవరు. అబ్బాయి అసలు ఏంటి పని చేయదు. మరి ఏం పని చేస్తారంటే చేపల కొట్లు, మా జగనాన్ని పట్టుకొచ్చారు కదా చేపల కొట్లు, ఇంకా అవి పెట్టుకోండి, ఇంకా అయ్యే దిక్కు మనకని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కడుపుగా అనరా బాబు తినేది మీరు గడ్డి కాదు, పెంట కాదు. నన్ను అడిగితే నీకు పెంట తింటున్నారు మీరు నన్ను అయితే. మీకంటే సునకాలు నయం, కాస్త ఇంగిత జ్ఞానం అన్నా ఉంటుంది, మీకు అది లేదు. ఊరికే ఎందుకు వాగుతారు, ఏమైనా డిబేట్లు చేస్తారు, మీకు ఒక క్లారిటీ ఉంది సభతో.
ఆ గుడివాడ అమ్మన్నది అలాగే మాట్లాడతాడు పిచ్చి పిచ్చిగా. అడిగితోటి మీరు మొత్తం అంతా నిశానీ బ్యాచే. గూగుల్ డేటా సెంటర్ని గోడంతో పోల్చేటంటే ఎంత పెద్ద మేధావో మీరు అర్థం చేసుకోవాలి. అంటే మిగతా వాళ్ళందరూ నిశానీ గాళ్ళు అని వీళ్ళే మేధావులు అని చెప్పేసి నేను ఫీలింగ్. నవ్వుతున్నారు జనాలు పక్కన. ఏంట్రా బాబు వాళ్ళ రాష్ట్రంలో ఏం చేసినా కానీ అదొక పెద్ద కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి మనల్ని చూసి నవ్వుతున్నారు. రాజకీయంగా విమర్శలు కామనే. డెవలప్మెంట్ పరంగా కూడా ప్రతి దాన్ని భూతత్వంలో పెట్టి ఇది అలాగా, ఈ పరిశ్రమ ఆల్దా, ఆ పరిశ్రమ ఏది, దానికి లోకేష్ గారికి సంబంధాలు ఉన్నాయి, లేదా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు చుట్టాలు అవుతారు. ఇది ఒక రకమైన కొత్త ఏడుపు అయిపోయింది. ఇది ఎక్కడ దిక్కుమాలతానో అర్థం కావట్లా. ఏడ్డం మానేయండి. రాష్ట్రంలో బోలు మంది నిరుద్యోగ యువత ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కలగాలి. ఇలాంటి పరిశ్రమలు మన రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తేనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుంది, లేకపోతే ఎక్కడ తీరుతుంది నాకు అర్థం కాదు. దానికి తోడు మళ్ళీ మన నిశానీ యాదవ్లు పేటీఎంకి ఒకళ్ళు కొంతమంది తోడు మళ్ళీ దానికి. వాళ్ళు నిశానీ యాదవ్లే. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. సవతం గాడిలాగా అరుతారు అంతే, పనికి మళ్ళీ యాదవ్ల. మా రిక్వెస్ట్ ఏంటంటే గుడివాడ అమర్నాథ్కైనా సాక్షి ఈశ్వర్ గారికైనా ఇంకా ఇదిలే అతిగా డాడీ. ఆడతి మామూలుగా ఉండదు. మనం ఇక్కడ ప్రస్తావించడం ఆడతి గురించి. ఆడైనా ఇప్పుడు మాట్లాడే పాషా అయినా, పాషా గారు మీరు తెలంగాణ వాసి కాబట్టి చెప్తున్నాను, మీ రాష్ట్రంలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి లేవా? మీ రాష్ట్రంలో సమస్యలు లేవా? మీ రాష్ట్రంలో ప్రభుత్వం లేదా? మీకు రాజకీయ పార్టీలు లేవా? అక్కడ వదిలేసి ఇక్కడ పడతారేటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలంగాణ వాసి, నేను ఆంధ్రప్రదేశ్ వాసిని, నేను ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడం ఒక అమ్మం, అది మా హక్కు. నీకేం పోయే కలవండి, మీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుకోండి. వదిలేసి మాకు గుడిసాన వస్తున్నాడు ఆడొకడు, ఈడొకడు, ఇంకో పొల్లేనుడు ఒకడు, వాళ్ళ సొంత రాష్ట్రం గురించి మాట్లాడలేరు, పక్క రాష్ట్రాల గురించి మాట్లాడాలి. పోరం ఆ గుడ్డి యాదవ్ అయితే ఇంకాను అది సింధానికి ఏడుతూ ఉంటాడు ఆడు. ఎవరైనా ఏదన్నా అంటే ఏడ్చేది ఆడు ఒకడు. నన్ను అలా ఉన్నారు, నన్ను ఎలా ఉన్నారు. ఆ గుడ్డి సన్యాసి చేసే విశ్లేషణలన్నీ దిక్కుమాలతరంగానే ఉంటాయి. మళ్ళీ ఆ గుడ్డుని ఎవడు ఏమనకూడదు. మళ్ళీ ఏడితే ఏమన్నా అంటే ఏడితే నన్ను అలా అన్నారు ఎలా అన్నారని చెప్పేసి. దయచేసి ఎవడ దాన్ని కడుక్కుంటే సరిపోద్ది. మీ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కదా, అవి కడుక్కోండి ముందు. ఇక్కడికి వచ్చి కడగాల్సిన లేదు. ఇక్కడ మాది మేము చూసుకోగలుగుతాం. అక్కడ తమరు చూసుకుంటే సంతోషం. ఏ గొడవ ఉండదు, ఏ గోళ ఉండదు. ఎవడి పనాడు ఉత్తమంగా చేసుకోగలుగుతాం. లేదు మేము అడ్డగోలుగా వాగుతాము, అడ్డగోలుగా మాట్లాడతామంటే ఎవడు చేసేది ఏమి లేదు. ఇలా దింగిలి కాసేయాలి అందరి చేత కూడా. పనికి మన విశ్లేషణలో దిక్కుమాల మాట్లాడినా సరిగా ఒక పరిశ్రమతో చూసి ఓర్చుకోలేను తను. మరి అదేం జన్మలో అదేం పుట్టుకో నాకు అర్థం కాదు. కానీ అంటే రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేరా? లేదంటే రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి దొరికితే చూడలేరా? లేదంటే ఉపాధి చేసుకున్నవాడు, కాస్త చదువుకున్నవాడు ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు కాబట్టి వాళ్ళందరికీ ఉపాధి దొరకకూడదని చెప్పి కోరుకుంటున్నారా? మీ మోటివ్ అంటే మాకు అర్థం కావట్లా. నేనేమనుకుంటున్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టైంలో ఓడిపోయిన తర్వాత, సో చదువుకున్న వాళ్ళు ఎవరు మాకు ఓటేరు, మా ఓటర్లు వేరే ఉంటారని చెప్పేసి మాట్లాడాడు. దాన్ని మనసులో పెట్టుకొని చదువుకున్న వాళ్ళు ఎవరు ఓటేరు, మోస్ట్లీ పరిశ్రమలు వచ్చినా లేదంటే ఇంకోటి ఏదైనా కంపెనీలు వచ్చినా ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. వాళ్ళు ఎలాగా మనకు ఓటేరు కాబట్టి పరిశ్రమలు రాకూడదు, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నట్టుంది నాకైతే. కనుక అదే కలుగుతుంది నా ఫీలింగ్. జగన్మోహన్ రెడ్డికి అలాగే చదువుకున్న వాళ్ళు ఓటేరు. చదువుకున్న వాళ్ళకే ఎక్కువగా పరిశ్రమల్లోని కంపెనీల్లోని ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీలు రాకూడదు. ఇలా అలా పగబట్టేశారు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది అదే. నా కొడుకులు పగ అంతా ఏంటరా అంటే చదువుకున్నవాడు ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దొరకకూడదు, రాకూడదు. అలా ఎంతసేపు రోడ్ల మీద బేకరికి వెళ్ళా తిరుగుతూ ఉండాలి. లేదంటే జై జగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరగాలి. తిరిగితే సంవత్సరానికో లేదంటే ఏదో పథకం చెప్పి 10,000 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తాడు జై జగన్ అని చెప్పేసి అని ఓ ఫోటో రోడ్డు మీద పెట్టి ఓ బిల్లు ఫాలో చేయడమే. అంతే, ఇంక అలాగే చేయాలి. ఇంకా అంతేనా? ఏదో దిక్కుమాలతానం మీరు మారరు. ఇంకా మీరు మారరు, మేము ఇంకా మాట్లాడుకోవడమే. ఇంకా ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందో చూడలేకపోతున్నారా?
కాస్త బాగుపడినివ్వండి, చరిత్ర మర్చిపోదు. అర్థమైందా? 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత అయినా సరే మా రాష్ట్రం పైన పలానా పలానా వ్యక్తులు ఇలా విషయం కక్కారా అని చెప్పుకుంటాం మేము కూడా. గుర్తుపెట్టుకోండి బాగా.